మేక్ దెమ్ కేర్. మీ మాట వాళ్ళ మనసును తాకాలి. నమస్కారం. పబ్లిక్ స్పీకింగ్ 50 రోజుల ఛాలెంజ్లో భాగంగా 15వ రోజుకు మీ అందరికీ స్వాగతం. ఈరోజు మన టాపిక్ మేక్ దెమ్ కేర్. అంటే మీరు చెప్పేది ప్రజలు వినడమే కాదు, వాళ్ళ మనస్ఫూర్తిగా ఫీల్ అయ్యేలా మాట్లాడాలి. ఒక చిన్న ప్రశ్న, మీరు ఎప్పుడైనా ఒక స్పీకర్ మాట్లాడుతుంటే ఈ మాట నా కోసమే చెబుతున్నాడు అని అనిపించిందా? అలా అనిపిస్తే ఆ స్పీచ్ను మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. ఎందుకంటే మాటలు చెవులకు మాత్రమే వినిపిస్తాయి, భావాలు మాత్రం మనసును తాకుతాయి. స్నేహితులారా, చాలామంది ఇన్ఫర్మేషన్ ఇస్తారు కానీ ఇన్స్పిరేషన్ ఇవ్వలేరు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేది తలతో కానీ గొప్ప స్పీకర్లు మాట్లాడేది మనసుతో. అయితే ప్రేక్షకుల మనసును తాకాలి. మొదటిది, వాళ్ళ సమస్యల గురించి మాట్లాడండి. మీ గురించి ఎక్కువగా చెప్పకండి. ఎదురుగా కూర్చున్న వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళకి ఏ సమస్య ఉంది, దాని గురించి మాట్లాడండి. అప్పుడు వాళ్ళు వెంటనే మీతో కనెక్ట్ అవుతారు. రెండవది, ఒక నిజమైన కథ చెప్పండి. ఒక చిన్న సంఘటన, మీ జీవితంలో జరిగిన అనుభవం లేదా మీరు చూసిన ఒక నిజమైన కథ చెప్పండి. కథలు మనుషుల హృదయాలను చాలా త్వరగా తాకుతాయి. మూడవది, భావంతో మాట్లాడండి. మాటలు మాత్రమే కాదు, మీ గొంతులో, మీ కళ్ళలో, మీ ముఖంలో కూడా ఆ భావం కనిపించాలి. అప్పుడు మీ మాటలకు బలం వస్తుంది. నాలుగవది, వాళ్ళను యాక్షన్ తీసుకునేలా చేయండి. మీ స్పీచ్ అయిపోయిన తర్వాత బాగుంది అనిపించడం సరిపోదు, నేను కూడా ఇది చెయ్యాలి అనిపించాలి. అదే ఒక గొప్ప స్పీకర్ విజయం. గుర్తుంచుకోండి, పీపుల్ డోంట్ కేర్ హౌ మచ్ యు నో, దే కేర్ హౌ మచ్ యు కేర్. అంటే మీకు ఎంత తెలుసో కంటే మీకు వాళ్ళ మీద ఎంత శ్రద్ధ ఉందో అదే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఈరోజు మీకు ఒక చిన్న ఛాలెంజ్ ఇస్తున్నాను. 1 నిమిషం స్పీచ్ సిద్ధం చేయండి. అందులో ఒక సమస్య గురించి మాట్లాడండి, ఒక చిన్న కథ చెప్పండి, చివరిలో ఒక యాక్షన్ పాయింట్ చెప్పండి. ఇలా చేస్తే మీ స్పీచ్ వాళ్ళ చెవుల్లో కాదు, వాళ్ళ హృదయాల్లో నిలిచిపోతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పబ్లిక్ స్పీకింగ్ టిప్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. రేపు డే 16లో మరో పవర్ఫుల్ పబ్లిక్ స్పీకింగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కేవలం మాట్లాడకండి, వాళ్ళ మనసును తాకేలా మాట్లాడండి. మేక్ దెమ్ కేర్. అప్పుడే మీ మాటలకు విలువ పెరుగుతుంది. నేను ఇచ్చే ఛాలెంజ్ ప్రతిరోజు మీరు స్వీకరిస్తున్నారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మీ శ్రీనివాస్ పెర్మాల్లా. జై హింద్.